స్వరూపం యేసే స్వరుని వైరూపం యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వరుని రూపం యేసే పత్యాపతి సుఖవారం రండి సువార్త సునాదముతో దిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవమును కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య బలి పూజలో ఆ శిలువను ఆరాధిస్తూ శిలువ మీద మరణించినటువంటి ప్రభువును మనస్ఫూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ ఆ ప్రభువు మన యొక్క విన్నపాలను ఆలకించి మనకు శాంతిని రక్షణను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ బిడలమైనటువంటి మనము పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ పరిశుద్ధ శిలువ మహోత్సవము దాని వెనకాతలో ఉన్నటువంటి చరిత్రను గమనిస్తే, అలనాడు ప్రారంభంలో క్రైస్తవులు 300 సంవత్సరాల తర్వాత కూడా శిలువను ఆరాధించేటువంటి భాగ్యము వారికి లేకపోయింది. వారు బహిరంగంగా శిలువను ఎత్తుకొని లేకపోతే శిలువను బహిరంగంగా ఆరాధించేటువంటి భాగ్యము వారికి లేకపోయినప్పుడు రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమన్ చక్రవర్తి కాన్స్టెంటైన్ అనేటువంటి చక్రవర్తి ద్వారా ఆయన ఒకరోజు తన యొక్క సామ్రాజ్యాన్ని అంతా కూడా ఐక్యత చేయాలని, సామ్రాజ్యంలో శాంతిని నెలకొల్పాలని, ప్రజలకు మంచి పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో తాను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మరో అతనికి శత్రువైనటువంటి వ్యక్తి ఆయనను ఓడించాలని తలంచుతాడు. అలా తలంచినప్పుడు ఈ కాన్స్టెంటైన్ వ్యక్తి ఆ రోజు ఉదయాన్నే వారు యుద్ధానికి బయలుదేరిపోవాలి సైన్యంతో చెప్పాడు. మనము రేపొద్దున వేరే వాళ్ళతో మనం విజయాన్ని లేకపోతే యుద్ధాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము అని చెప్పినప్పుడు ఆ రాత్రి ఆయనకు ఒక కళ, ఒక దర్శనంలో యేసు ప్రభువు శిలువ జెండా మీద కనపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఒక జెండా మీద, ఆ శిలువ ఒక శిలువ ఆకారము జెండా మీద ఉంది. దాని కింద విజయము మీదే అనేటువంటి మాటలను కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులకు శత్రువైనటువంటి కాన్స్టెంటైన్ తన యొక్క దర్శనంలో ప్రభువు చూపించినటువంటి చిత్రాన్ని, ప్రభువు పలికినటువంటి మాటలను విశ్వసించాడు. ఇదిగో నేను విజయాన్ని పొందబోతూ ఉన్నాను అని నమ్మాడు.
అదే విధంగా తను విజయాన్ని ఆ యుద్ధంలో సాధించాడు. అందుకే సిలువ విజయానికి, సిలువ రక్షణకు, సిలువ జీవానికి సూచికగా మనము ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే కాన్స్టంటైన్ తల్లి అయినటువంటి ఎలీషా, ఆమె ఒక క్రైస్తవురాలు, దేవుని నమ్మినటువంటి భక్తురాలు. అలా తన కుమారుని దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు అడిగిందంట, నేను యేసు ప్రభు మరణించినటువంటి ప్రదేశాన్ని, యేసు ప్రభు శ్రమలు పడినటువంటి ప్రదేశాన్ని చూడడానికి నాకు అనుమతి ఇవ్వమని చెప్పినప్పుడు ఆ కాన్స్టంటైన్ గారు ఆ తల్లికి అనుమతి ఇచ్చాడంట. అలా యేసు ప్రభు సిలువలో మరణించినటువంటి ప్రదేశాన్ని ఆమె సందర్శించినప్పుడు అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆమె 3 సిలువలను గుర్తించింది. అదే సిలువలో యేసు ప్రభు మరణించినటువంటి సిలువను కనుక్కున్నది. కానీ ఆ 3 సిలువలలో ఏ సిలువలో యేసు ప్రభు మరణించాడు అనేటువంటి కన్ఫ్యూషన్లో ఆమె అక్కడనే ఆ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్త్రీని ఈ యొక్క సిలువను చూచినప్పుడు, తాకినప్పుడు ఆమె సంపూర్ణంగా ఆయురారోగ్యాలను పొందుకొని స్వస్థత పొందినప్పుడు ఇది యేసు ప్రభువు మరణించినటువంటి సిలువ అని బహిరంగంగా ప్రకటించారు. అక్కడనే ఒక మంచి దేవాలయాన్ని కూడా నిర్మించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ అనేది పాపానికి ఒక గుర్తు అయినప్పటికీ కూడా యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు అది మనకు ఒక జీవాన్ని ఇచ్చేటువంటి సిలువగా, మనకు రక్షణనిచ్చేటువంటి సిలువగా, మనకు అన్ని విధాలుగా సహాయపడేటువంటి సిలువగా ఈరోజు మనము ఆరాధిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము. అదే మనము మన యొక్క కథోలిక చర్చిలలో యేసు ప్రభుని సిలువను మనము బలిపీఠము ఎనుకాతల, తర్వాత దివ్య మందస్సం పైన ఉంచుతూ ఉంటారు. అంటే మన ప్రొటెస్టెంట్ వాళ్ళ చర్చిలలో చూస్తే కేవలము యేసు ప్రభుని యొక్క సిలువ మాత్రమే ఉంటుంది. ఎందుకు దానికి దీనికి తేడా అంటే ప్రియా సహోదరి సహోదరులారా, వాళ్ళు కేవలం పునరుత్థాన్ని మాత్రమే నమ్ముతారు, విశ్వసిస్తారు. కానీ కథోలికులమైనటువంటి మనము మన యొక్క థియాలజీ చెప్పేది ఏమిటంటే, సిలువలో మరణించినటువంటి ప్రభువు కష్టాలను, బాధలను అనుభవించి గాయాలను పొంది ఆ గాయాల ద్వారా కూడా మనకు స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ఆ సిలువతో పాటి సిలువ మీద మరణించినటువంటి ప్రభుని యొక్క చిత్రాన్ని మనము సూచిస్తూ ఉంటాము. కాబట్టి ఆ సిలువ మనందరికీ కూడా రక్షణను ఇస్తూ ఉంది, మనకందరికీ కూడా జీవాన్ని ఇస్తూ ఉంది. యేసు ప్రభుని యొక్క పునరుత్థానాన్ని మాత్రమే సూచించక, యేసు ప్రభువు మరణించాడు, శ్రమలను అనుభవించాడు, మరల పునరుత్థానుడై జీవించాడు అనేటువంటి అంశాలను మనకు ఈరోజు సూచిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనము తల్లి శ్రీసభ బిడ్డలమైనటువంటి మనము సిలువ మహోత్సవాన్ని విజయవంతంగా, సిలువలో విజయము ఉంది, సిలువలో జీవము ఉంది అనేటువంటి అంశాలను మనం ధ్యానిస్తూ ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుంటూ పాప మన్నింపును దయచేయమని ఆ ప్రభుని ప్రాధేయపడదాం. దైవతనయా క్రీస్తునాదున్నా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయా క్రీస్తునాదున్నా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా,
నిలిచితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చీమమ్ము కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చీమమ్ము కడిగి పావన పరచినావా దేవా కడకు బూరతో రాలయున్నావా కడిగి పావన పరచినావా దేవా కడకు బూరతో రాలయున్నావా దైవతనయా క్రీస్తునాదున్నా అయ్యో పాపులకై ప్రారంభించితివా దేవుడే నిన్ను పంపినాడా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా సర్వాధిపతి అయిన సర్వేశ్వరా భూమి నేను మా పాలక మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారకా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపు
యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత దేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కన్నులు తెరచి రక్షించుమా మమ్మిప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకొన మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. మాతో నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు మీ దగ్గర ఉంటే కింద హాల్లోకి పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. కింద హాల్లో సిస్టర్స్ సత్యోపదేశము క్లాసులు జరుగుతూ ఉన్నవి. మీ పిల్లలకు దేవుని గురించి ప్రార్థనను నేర్పిస్తారు, దేవుని గురించి సందేశాన్ని కూడా వినిపిస్తారు. దయచేసి పిల్లలను కింద హాల్లోకి పంపవలసిందిగా మనవి చేస్తున్నాము. పాము కరచిన వారు ఈ సర్పము వైపు చూచి సావును తప్పించుకొనిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవనని రెల్లు సముద్రము త్రోవ వెంట ప్రయాణమై పోయిరి.
కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడి, నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానములు ఏమీ లభించటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోషే యొద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు మనవి విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిది. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్ప రూపమును చేసి గడ్డ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడ్డ కర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నీ సిలువే నా ఆత్మకు శాంతి, అది నా కాంతి. నీ సిలువే నా ఆత్మకు శాంతి, అది నా కాంతి. నీ సిలువే నా జీవిత గమ్యం, అది నా శరణం. నీ సిలువే నా జీవిత గమ్యం, అది నా శరణం. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా, నా దేవా, నా కొరకే మరణించితివా. నా ప్రభువా. ఆయన తనను తానును రిక్తుని చేసుకొని, అందువలన దేవుడు ఆయనను అత్యున్న స్థానమునకు లేవనెత్తెను. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు.
సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృనిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే విషయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్న స్థానమునకు లేవనెత్తెను. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినితులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు రక్తము. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. పాపులము యేసయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీదు రక్తము, చిలకరించు మాపై నీదు దివ్య రక్తము. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా.
కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు. పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించే ప్రతివాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసము ఉంచలేదు. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము క్రీస్తు శిలువ విజయ మహోత్సవ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. నిన్న సాయంత్రము, ఈరోజు మొదటి పూజ, అలాగనే ఈ రెండవ పూజలో కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువను గురించి, దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి మనము వింటూనే ఉన్నాము. అందులో ఏముంది, ఆ సిలువలో ఏముంది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆ సిలువలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆ సిలువకు అంత ఔన్నత్యము, అంత గొప్ప మహిమ వచ్చినది అంటే దానికి కారణము ఆ యేసుక్రీస్తు ప్రభువే. లేకుంటే ఆ సిలువ అంత ప్రఖ్యాతి చెందేది కానే కాదు. ఎందుకంటే ఆ సిలువ దేంతో చేయబడింది? అది ఒక కొయ్య మాత్రమే. ఇక్కడ కూడా ఈ కొయ్య ఉంది. ఈ కొయ్యను తీసుకొని వచ్చి మనము ఆరాధిస్తామా? ఈ కొయ్యను తీసుకొని వచ్చి మనము దండం పెట్టుకుంటామా? లేదంటే ఈ యొక్క కొయ్యను తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని దానికి తగిన గౌరవ మర్యాదలను ఇస్తామా అంటే ఇవ్వము. దేనికి? అది ఒక కొయ్య మాత్రమే. అది కూడా కొయ్యనే. ఒకవేళ ఆ క్రీస్తు ప్రభువే ఆ సిలువలో ఆ కొయ్య మీద మరణించి లేకుండా ఉంటే అది కూడా దీనిలాగానే ఒక పనికి రాని కొయ్యను మాత్రమే. కానీ అటువంటి సిలువను మనము ఇంత గొప్పగా ఆరాధిస్తూ ఉన్నాము, మన గుండెలో పెట్టుకుంటున్నాము, మన మెడలో వేసుకుంటూ ఉన్నాము, మన ఇంటి మీద రాస్తూ ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కొయ్య కాదు, సిలువ కాదు. ఆ సిలువకు అంత గొప్పదనం వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు వలన ఎందుకు వచ్చినది అంత గొప్ప ప్రాధాన్యత? ఆయన కేవలము దైవ కుమారుడు కాబట్టే. అదే నువ్వు నేను ఆ సిలువ మీద ఉంటే అంత గొప్పదనం వచ్చేది కాదు. ఆయన దైవ కుమారుడు పరలోకానికి వీడి భూలోకానికి వచ్చి మన కోసమై ఆ సిలువలో మరణించాడు, మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు, రక్షణను ఇచ్చాడు. కాబట్టే ఆ సిలువకు అంత మహిమ, గొప్పతనము. ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు అర్థమైందా సిలువ మహోత్సవాన్ని ఎందుకు మనము జరుపుకుంటూ ఉన్నాము? దానికి అర్థము పరమార్థము అదే. అంటే సిలువ ఉంటే ఒక విజయము. దేనికి విజయము? ఆ యేసుక్రీస్తు ప్రభువు చీకటిని పటాపంచలు చేసి మృత్యువును ఓడించి ఆయన మరణాన్ని కూడా ఒక పునరుత్థానముగా మార్చి ఉన్నాడు. అందుకోసమనే ఈరోజు మనము సిలువ అనేది ఒక విజయము.
సిలువ అనేది ఒక రక్షణ, సిలువ అనేది ఒక నిత్య జీవము అని పౌలు గారు గలతీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఆ సిలువను గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి పట్టణంలో కూడా మనం ఆలకించాము. ఏం ఆలకించాము? ఎక్కడి నుండి తీసుకొనబడింది మొదటి పట్టణము? సంఖ్యాకాండము 24వ అధ్యాయము, 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయములో ఏం చదువుతూ ఉన్నాము? మోషే గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుని వారు విన్నవించిన తర్వాత కంచు సర్పమును గురించి మనము అక్కడ ఆలకించి ఉన్నాము. ఏమిటి ఈ కంచు సర్పము? దేనికి ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటే మనం చూస్తూనే ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజల జీవితమే దాని గురించి మనము చూస్తూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము మొదటి నుండి కూడా. కాబట్టి ఆ సంఖ్యాకాండంలో కూడా ఈరోజు మనము ఏమి ఆలకించాము? ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు, దేవునికి ద్రోహముగా విరుద్ధముగా వారు చేసినటువంటి క్రియలు నచ్చక దేవుడు వారిని ఒక శాపానికి గురి చేస్తారు. దేనికి ఆ శాపము? ఆ శాపము వలన వారికి మరణము సంభవిస్తూ ఉంది. దేనికి మరణం సంభవిస్తూ ఉంది? ఎలా మరణం సంభవిస్తూ ఉంది? విష సర్పానికి కాటుకు గురి అయ్యి వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఆ విధముగా మరణిస్తూ ఉంటే వాళ్ళలో ఒక కనువిప్పు కలుగుతూ ఉంది. మనలో ఎప్పుడు కనువిప్పు కలుగుతూ ఉంది? మనలో కూడా కనువిప్పు కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు? తప్పు చేసిన తర్వాత. తప్పు చేసిన తర్వాత, చెయ్యకూడని పని చేసిన తర్వాత. చేసేటప్పుడు కలగదు, చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది, అవునా? అది తప్పు అని తెలిసినా కూడా అది చేసేటప్పుడు మనలో ఒక రకమైనటువంటి సంతోషము. కానీ ఆ తప్పు చేసిన తర్వాత మనలో ఏదో ఒక రూపంలో కనువిప్పు అనేది కలుగుతూ ఉంటుంది. మన కుటుంబం కావచ్చు, లేదంటే మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మనం చేసేటువంటి క్రియలు కావచ్చు, లేదంటే మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఎందుకు ఆ మాటను నేను మాట్లాడాను, ఎందుకు నేను ఆ పని చేశాను అని ఎప్పుడు మనలో అనిపిస్తుంది? కనువిప్పు కలిగిన తర్వాత. ఆ ప్రజలలో కూడా అటువంటి కనువిప్పే కలుగుతూ ఉంది. ఆ కనువిప్పు కలిగిన తర్వాత ఏమైపోయింది? తప్పు తెలుసుకున్నారు. మనల్ని ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు? దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకుని రాలేదు, కానీ మోషే దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. దేనికి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రాలేకపోయారు అంటే ఆయనను చూసే ధైర్యము వారిలో సరిపోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి వారి యొక్క కాళ్ళు కూడా పని చేయట్లేదు. ఎందుకంటే భయం. తెలిసి మేము తప్పు చేశాము కాబట్టి దండిస్తారు, శాపానికి గురి చేస్తారు, మాకు మన్నింపును ఇవ్వరేమో అనేటువంటి ఒక భయము వలన పరిగెత్తుకుంటూ వచ్చి మోషే దగ్గర వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు. మేము నిజముగానే దేవునికి పాపము చేశాము, ఆయనకు విరుద్ధంగా మా జీవితాలను మేము జీవిస్తూ ఉన్నాము. కానీ ప్రభువా, మోషే నీవైనా దేవునికి మొరపెట్టి ఈ శిక్ష నుండి, ఈ శాపము నుండి మమ్ము బయటకు రానివ్వు అని ప్రాధేయపడినప్పుడు మోషే వారి తరపున ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత ఏమవుతుంది? దేవుడు దయామయుడు, కనికర హృదయుడు అని మనం చెప్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఆయన దగ్గరికి ఒక అడుగు వేసుకుంటే వస్తే చాలు సంతోషపడతారు. 99 నీతిమంతుల కంటే కూడా ఒకే ఒక పాపాత్ముని విషయంలో వారు మారు మనసు కలిగి తప్పు తెలుసుకొని తండ్రి చెంతకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు మరలి వచ్చినప్పుడు దేవుడు ఎలా ఆనందిస్తానని చెప్పాడు? పరలోకములో ఉన్నటువంటి నా దూతలను సైతము అంత గొప్పగా ఆనందిస్తాము. అది దేవుని ప్రేమ. అందుకనే యేసు ప్రభు కూడా ఆ తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని ఎంత చక్కగా వర్ణించి చెప్తూ ఉన్నారు. అది ఒక కథే. ఆ తప్పిపోయినటువంటి ఉపమానములో మనం చూసేది అది ఒక కథనే. కానీ ఆ కథలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, ఆ కథలో ఉన్నటువంటి దేవుని యొక్క మనస్తత్వం ఏంది? ఏ చిట్ట చివరన కూడా నీవు తెలుసుకొని వస్తే నేను క్షమిస్తాను అనేటువంటి ఆ ప్రేమను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ ప్రేమ ఇక్కడ యావే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా చూపిస్తూ ఉన్నాడు.
క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, మరి ఆ విధముగా దేవుని ప్రేమను ఆ ప్రజలు నోచుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన విధముగానే దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు? ఇదిగో మోషే, నీవు ఒక కర్రను తీసుకో, అందులో కంచు సర్పమును దానిపైన ఉంచు, దానిని ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు, వారు ప్రాణాలను కాపాడుకుంటారు అని యావే దేవుడు మోషేతో తెలియజేస్తారు. ఆ విధంగానే వారు చేస్తారు, రక్షింపబడుతూ ఉన్నారు, ప్రాణాలను కూడా నిలబెట్టుకుంటూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటో తెలుసా? అంతటితో ఆగిపోలేదు, కానీ ఆ కంచు సర్పాన్నే వారితో పాటు తీసుకున్నారు. వారితో పాటు తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ కంచు సర్పమే మా యొక్క దేవత, మా దేవరా అని వాళ్ళు మొక్కుచూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. అది తప్పు. వాళ్ళు దేన్ని తీసుకున్నారు? మరలా దేవుని మర్చిపోయారు. దేవుడే ఆ కంచు సర్పాన్ని వారి చేతికి ఇస్తే వారి ప్రాణాలను నిలబెట్టుకోవాలని చెబితే, మరలా ఆ ఇశ్రాయేలు ప్రజలు చేసేటువంటి తప్పు ఏంటి? దానిని తీసుకొని అదే మా దేవుడు అని వాళ్ళు ఆ దౌర్భాగ్యపు స్థితిలో ఉంటూ ఉన్నారు. అంటే మరలా దేవుణ్ణి మరుస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి దానిని వాళ్ళు పట్టుకొని దేవుణ్ణి మరవటము అది తప్పు. మరి మరలా వారు దానికి కోపానికి గురి అవుతూ ఉంటారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, మనము కూడా చేసే తప్పు కూడా అదే. అంటే నిజమైన దేవుణ్ణి మనము మరుస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో వస్తువులను అంటే తెలియకుండానే, మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, మన ఆలయంలోనే మన మందిరంలో ఉన్నటువంటి స్వరూపాలు కావచ్చు, లేదంటే సిలువలు కావచ్చు, లేదంటే పవిత్రమైనటువంటి వస్తువులు ఏవైనా కావచ్చు. అవన్నీ ఏమిటి? అవన్నీ కూడా దేవుని యొక్క శక్తి. అవునా? దేవుని యొక్క స్వరూపం కావచ్చు, లేదంటే మనం వేసుకునేటువంటి ఆ జపమాలను కావచ్చు, లేదంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువను కావచ్చు, లేదంటే ఈ వస్త్రము కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి మాత్రమే, అవి దేవుడు కాదు. అది వాళ్ళు చేసినటువంటి తప్పు. నేడు మనము కూడా చేసేటువంటి తప్పు. అంటే ఇదేంటిది? ఇది పూజా వస్త్రమే, ఇది పూజా వస్త్రమే, కానీ ఇది ఒక గుడ్డనే, ఎర్ర గుడ్డగా. అవునా? ఇది ఒక ఎర్ర గుడ్డ. ఈ ఎర్ర గుడ్డలే మీ దగ్గర కూడా ఉన్నాయి. చీరలలో కావచ్చు, మీరు వేసుకునేటువంటి బట్టలలో కావచ్చు, ఈ ఎరుపు గుడ్డనే ఉంటూ ఉన్నది. కానీ ఈ ఎరుపు గుడ్డ అనేది దేవుడు కాదు, ఇది దేవుని యొక్క శక్తి. ఈ దేవుని శక్తి దీనిలో ఉన్నది. దేవుడు దీనిని పవిత్రపరుస్తూ ఉన్నాడు, కానీ ఇదే దేవుడు కాదు అనేటువంటి సత్యము మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాలలో మనం చేసేటువంటి తప్పు అదే. ఆ సిలువలో కూడా ఆ సిలువ ఎందుకు అంత గొప్ప శక్తి ఉన్నది అంటే, ఆ దేవుని శక్తి దానిలో దాగి ఉన్నది. ఆ సిలువలో కాదు, ఆ సిలువ దేవుడు ప్రతిష్ఠించాడు, దేవుడు ఆశీర్వదించాడు, కాబట్టే ఆ శక్తి దానిలో ఉన్నది. కాబట్టి నిజమైన దేవుని మనం తెలుసుకుంటాం. అందుకని యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో ఒక మాట అంటారు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ నిజదేవుణ్ణి ఆరాధించాలి. అంటే నిజమైన దేవుని ప్రతిమ అందులో ఉందా? దానిని నీవు ఆరాధించు, దానిని నీవు నమస్కరించు, కానీ ఈ ఎరుపు గుడ్డకు కాదు. మన ఆత్మ, మన కనులు అనేది దేవుని వైపు అవి మరలాలి, దేవుని వైపు అవి ఎత్తబడాలి. కీర్తనల గ్రంథంలో 121వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఏమంటాడు? ప్రభువా, నా కన్నులు నీ కొండల వైపు ఎత్తుచూ ఉన్నవి, నీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నవని కీర్తనకారుడు ఎంతో చక్కగా తన కీర్తనలో పాడుతాడు. ఏమని అంటే, నేను ఆత్మతోనూ సత్యముతోనూ నా నిండైనటువంటి నా మనస్సుతోనూ నేను నిన్ను తెలుసుకుంటూ ఉన్నాను, నీ వైపు నేను చూస్తూ ఉన్నాను. కొండల వైపు చూస్తున్నానంటే ఏంటి? దేవుడు కొండల మీద ఉండేవాడు అనేటువంటి ఒక నమ్మకముతో ఆ కొండల వైపు నేను ఎంతో ఆసక్తితో, విశ్వాసముతో చూస్తూ ఉన్నాను, నీ సహాయాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను అని కీర్తనకారుడు అంటాడు.
మరి ఈనాడు ఈ సిలువ మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనము కూడా మన యొక్క హృదయము, మన యొక్క కన్నులు, మన యొక్క ఆత్మ దేవుని యందు ఆనందించాలి. నిజదేవుని మనము ఎక్కువగా ఆరాధించాలి కానీ వస్తువులలో కాదు. మరియతల్లి స్వరూపము ఉంది, మరియతల్లి స్వరూపం ఉంది. ఆ మరియతల్లి స్వరూపమే నిజమైనటువంటి ఆకారం అని మనం నమ్మని ఆరాధించడం కాదు. ఆ మరియతల్లి యొక్క గొప్పతనం ఏంటి, ఆ స్వరూపములో దాగి ఉన్నటువంటి శక్తి ఏంటి, గొప్పతనము ఏంటి, అవునా? అంటే మనము కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు, నాయకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, స్వరూపాలు కావచ్చు, మన కుటుంబాలలో మరణించిన వారి పటాలు కావచ్చు, అర్థమవుతుంది కదా? స్వరూపాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, మన కుటుంబాలలో ఉండేటువంటి పటాలు కావచ్చు, మరణించిన వారి పటాలు కావచ్చు. వాటికి మనము దండలు వేసినప్పుడు, వాటికి మనము సాంబ్రాణి వేసినప్పుడు, వాటికి మనము ధూపము వేసినప్పుడు మనము దేనికి వేస్తూ ఉన్నాము? దాని వెనక ఉన్నటువంటి ఆ గొప్పతనము, వారి నిజ జీవితాన్ని, దానిని మనము తెలుసుకుంటూ ఉన్నాము, దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, అవునా? ఆ పటముకు కాదు ప్రియా దేవుని ప్రజలారా, ఆ స్వరూపానికి కాదు దేవుని ప్రజలారా. ఇది మనము చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ సిలువ మహోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉండగా దేవుని శక్తి దానిలో ఉన్నదని మనం గ్రహించుదాము. ఎప్పుడు దేవుని శక్తి, దేవుడు దానిని పవిత్రపరచినప్పుడు మాత్రమే దాని శక్తి అనేది ఉంటుంది. ఒక కొయ్యలో కాదు, లేదంటే ఒక వస్తువులో కాదు, ఒక గుడ్డలో కాదు. దేవుడు దాన్ని ఆశీర్వదించిన ఆ శక్తి, ఆ దైవ శక్తిని మనం తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి మనము నిజముగా ఆరాధించాలి. అందుకోసమనే ఆ సిలువ వైభవాన్ని తీసుకురావడానికని పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ సిలువను ప్రకటించడానికి, సిలువను దేనికి ప్రకటిస్తూ ఉన్నాడు? యూదులు దేనికోసం ఎదురు చూశారు? అద్భుతాల కోసం, అవునా? ప్రతి సందర్భంలో యూదులు ఏమని కోరుకున్నారు? దేవా, మాకు అద్భుతాలు చూపించు, అద్భుతాలు చేయించు, అద్భుతాలు ద్వారానే మేము నిన్ను విశ్వసించి నమ్ముతామన్నారు. అదే గ్రీకులు ఏమన్నారు? మాకు దైవము అనేది ఒక జ్ఞానము. యూదులకు దైవం అనేది ఒక అద్భుతము అయితే, గ్రీకులకు దైవం అనేది ఒక జ్ఞానము, ఒక విజ్ఞానము అని ఆ జ్ఞానము వైపు పరిగెడుతూ ఉంటే, క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాము. ఆ సిలువలో ఉన్నటువంటి ఆ క్రీస్తును మనము వెంబడిస్తూ ఉన్నాము. ఆ సిలువ క్రీస్తునే మనము ప్రకటిస్తూ ఉన్నాము. మరి ఆ సిలువ క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి మనము ఎటువంటి ఆలోచనతో, ఎటువంటి విశ్వాసముతో మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకని పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 18, 22, 23 వచనాల్లో మనం చదివితే ఏమని ఉంటుంది? పునీత పౌలు గారు చాలా చక్కగా కొరింథీయులకు చెప్తారు, అవిశ్వాసముతో ఉన్నటువంటి వారికి ఈ సిలువ అనేది అర్ధరహితమైనది. అవిశ్వాసముతో ఉన్న వారికి, నశిస్తూ ఉన్నటువంటి వారికి ఈ సిలువ అనేది అర్ధరహితమైనది. అందులో ఏ అర్థము లేదు, ఏ గొప్పతనము లేదు, ఏ శక్తి లేదు. కానీ ఎవరైతే విశ్వాసముతో ఉంటారో, నమ్మకముతో ఉంటారో, ఆ సిలువ అనేది ఎంతో పవిత్రమైనది. అది రక్షణను తీసుకొని వచ్చేది. గలతీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో మనం చదివేది కూడా అదే. అంటే సిలువ అనేది ఒక విషయము అని, సిలువ అనేది ఒక రక్షణ అని, సిలువ అనేది నిత్య జీవము ఇచ్చేటువంటి ఒక గొప్ప సాధనము, దైవిక శక్తి అని మనం తెలుసుకోవాలి. అందుకనే ఆ సిలువను గురించి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సువార్తను బోధించి సంఘాన్ని నిర్మించిన తర్వాత అక్కడ ఒక సిలువను నాటేవాళ్ళు. మనము కూడా ఇప్పుడు ఈ గోపురాల మీద కానీ, గుళ్ళ మీద కానీ, మందిరాల మీద కానీ, లేకుంటే కొండల మీద కానీ పెద్ద సిలువలు మనం చూస్తూ ఉన్నాము. అది ఎలా మొదలైంది? పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్తను బోధించి క్రీస్తు సంఘాన్ని స్థాపించిన తర్వాత అక్కడ ఒక సిలువ నాటుతాడు. అంటే ఆ సిలువ అర్థం ఏంటి? ఇది నా ప్రజ, దేవుని యొక్క ప్రజ, క్రీస్తు ప్రభు అనుచరులు అని తెలుసుకోవాలి అని.
ఆ సిలువను గురించే ఆ పునీత ఫ్రాన్సిస్ శౌర్య వారు కూడా ప్రార్థించేవాళ్ళు, దేవా నీ శక్తిని నాకు ఇవ్వు, ఇటువంటి సిలువలు నేను ఇంకా మరింత ఎక్కువగా నాటే ధైర్యాన్ని, శక్తిని నాకు ఇవ్వు అని ప్రార్థన చేసేవారు. మరి మనము కూడా మన గుండెల మీదుగా సిలువ వేసుకుంటూ ఉంటాం, మన శరీరం మీద సిలువను వేస్తూ ఉన్నాము, జపమాల రూపంలో మనము ధరిస్తూ ఉన్నాము. దాని నిదర్శనం ఏంటి? ఆ సిలువ క్రీస్తును నిజంగానే అనుసరిస్తూ ఉన్నామా, లేదంటే ఊరికే దండలు వేసుకోవాలని వేస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, మరి అటువంటి గొప్ప సిలువ విజయ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఆ సిలువ ఎంతోమందికి విజయాన్ని ఇచ్చింది. మనము మొదటి ఆరంభ పలుకులలో విన్న విధంగా ఏమని ఉంది? సిలువ రోమా రాజ్యపు చక్రవర్తి కాన్స్టంటైన్ అనేటువంటి అతను రాజు. ఆయన యుద్ధములు ఓడిపోతున్నారని అర్థమైపోతుంది. ఆ సందర్భంలో దేవుడు తన మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఆ కళల రూపంలో ఒక సిలువ జెండా, సిలువ దాని మీద HHS అనేటువంటి ఒక గుర్తు, దానిని చూపించి ఈ సిలువ ద్వారా నీకు విజయము వస్తుందని తెలియజేశాడు. ఆ విధముగానే ఆ రాజు ఒక రోమా రాజ్యపు చక్రవర్తి అయినా కూడా అందులో వచ్చినటువంటి ఆ కళను నమ్మాడు, విశ్వసించాడు. ఆ భాగములోనే మొదటి వరుసలోనే ఆ సైనికులకు చెప్పాడు, మీరు ఆ జెండాను పట్టుకోండి, ఆ సిలువను పట్టుకోండి, ఆ సిలువ నాథుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు విజయాన్ని అందిస్తాడని నమ్మారు. వారికి విజయము వచ్చి ఉన్నది. మరి వారి తల్లి హెలెనా కూడా ఆ సిలువ క్రీస్తును నమ్మింది. అంతకు ముందు వరకు కూడా వాళ్ళు క్రైస్తవులనంటే చంపేటువంటి ఒక రాజు, క్రైస్తవులను రానివ్వడానికి కూడా సిద్ధపడినటువంటి రాజు. ఆ రోమా రాజ్యం, ఆ ప్రాంతం అంతా కూడా క్రైస్తవుల రావాలంటే భయం. ఎందుకని? రాజు చంపేస్తాడేమో. అయినా కూడా దేవుడు శక్తి మహిమ చూడండి. ఆ రాజు ద్వారానే కళలు కనిపించి ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని చెప్పి అక్కడ క్రైస్తవులను స్థాపించే విధముగా దేవుడే తన పనిని ఏర్పరచుకున్నారు. మరి వారి తల్లి హెలెనా కూడా ఆ సిలువను గురించి ఆమె వెతకటం ప్రారంభించింది. ఇజ్రాయేలు దేశము నుండి సైనికులను రప్పించి ఆ సిలువను వెదికి అది నిజమైనటువంటి సిలువ ఏది అని పరీక్షించడం కోసం, చూడండి దేవుని శక్తి ఎలా బయటపడుతుందో, దానిని పరీక్షించడం కోసమై సచ్చిన శవాన్ని తీసుకొని వచ్చి ఆ సిలువతో తాకిస్తూ ఉంటుంది. సిలువను దాని మీద పెట్టినప్పుడు జీవాన్ని పొందుకుంటుంది. సిలువ అనేది ఒక జీవము, సిలువ అనేది ఒక శక్తి అని మనము నమ్ముతూ ఉన్నామా, విశ్వసిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని ప్రజలారా, ఆ సిలువలో శక్తి ఉంది, మహిమ ఉంది. సిలువ ద్వారా రక్షణ వస్తుంది. నమ్మి విశ్వసించి పూజా బలులు పాల్గొందాం. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి సర్వేశ్వరుడు అతని యొక్క ఏకాసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడింది. పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కల కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధుల ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మనమందరము కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని మన అవసరాలను, మన విన్నపాలను, మన విశ్వాసముతో ఆ ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడా, దయామయుడైనటువంటి సర్వేశ్వర, మీరు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి ఆ సిలువలో మరణించి మాకు రక్షణను ప్రసాదించి ఉన్నారు. ఆ సిలువ క్రీస్తునే ప్రపంచమంతా కూడా ప్రకటిస్తూ విశ్వాసాన్ని చాటుతున్న మా తల్లి శ్రీసభను పరిపాలిస్తున్న జగద్గురువులు లియో పాపు గారిని, మా మేత్రానులను, గురువులను
నీ వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్కరిని, ఉపదేశాలను, కన్య స్త్రీలను ప్రభువా దీవించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి. వారి ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి విజయము వైపు వారిని నడిపించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. నన్ను అనుసరించువాడు తనను తాను త్యజించుకొని సిలువను ఎత్తుకొని అనుసరించాలి అని కోరి ఉన్నారు. ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఆ సిలువలో మీరు మరణించి ఉన్నారు. అనేకమైనటువంటి అవమానాలను, బాధలను, కష్టాలను, నొప్పిని మీరు భరించి ఉన్నారు. మరి ఆ సిలువనే మేము అనుసరిస్తూ ఉన్నాము. మా జీవితాలలో మేము ఎత్తుకుంటూ ఉన్నాము. మా కష్టాలను, మా బాధలను, మా సమస్యలకు మించి మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, అనుసరిస్తూ ఉన్నాము. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మాలో విశ్వాసాన్ని బలపరచండి. మా సమస్యలను అన్నింటినీ కూడా తొలగించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీ మందిరములో ఉంటూ వ్యక్తిగత అవసరాల కోసమై ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క విశ్వాసులు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి వీరి యొక్క వ్యక్తిగత అవసరాలను నెరవేర్చండి. ప్రతి కుటుంబాన్ని నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క భక్తుణ్ణి, ప్రతి ఒక్క భక్తురాలిని నీ పాదాల చెంత అర్పిస్తూ ఉన్నాము ప్రభువా. కొన్ని విన్నపాలను మేము చెప్పుకోగలుగుతూ ఉన్నాము. కొన్ని విన్నపాలను, కొన్ని సమస్యలను ఎవరితో పంచుకోలేక మాలో మేము క్షీణిస్తూ ఉన్నాము. మరి అటువంటి విన్నపాలను, అటువంటి సమస్యలను కూడా మీ కలువరిగిరిలో చిందించినటువంటి రక్తము ద్వారా ప్రోక్షింపబడి మాలో విముక్తిని ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, ఆరోగ్య సమస్యల నుండి, ప్రభు సామాజిక సమస్యల నుండి విడుదలను దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ప్రతి యౌవనస్తుని, యువకులను నీకు సమర్పిస్తూ ఉన్నాను. బాలికలను సమర్పిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా ప్రభువా, నీ మందిరంలో ఉన్న యువకులను, బాలికలను దీవించి ఆశీర్వదించండి. వారి ఆలోచనలను, వారి ఆశలను నెరవేర్చండి. వారు చదువులలోను, ఉద్యోగాలలోను, జీవితాలలోను, వివాహిక జీవితాలలోనూ వారికి తోడుగా ఉండి నడిపించండి. కావలసిన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, మరియ తల్లి పండుగను, ఆమె యొక్క పుట్టినరోజును ఎంతో ఘనముగా, పవిత్రముగా మేము జరిపి ఉన్నాము. అందుకై సహాయం చేసిన దాతలను మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆర్థిక సహాయాన్ని చేసిన వారు, శారీరక సహాయము, వారి యొక్క కష్టాన్ని మాకు దయచేసి ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని మీ యొక్క మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనంగా ఉంటూ మనం పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసమై, ఈ పుణ్యక్షేత్ర ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసమై, ఇక్కడ పనిచేస్తున్న వారి కోసమై, మన అందరి కోసము మనము ప్రార్థించుదాము. ఆ దయామయుడైనటువంటి దేవుడు మన యొక్క విన్నపాలనన్నింటినీ కూడా నెరవేరుస్తారు. ఆయన సిలువలో శక్తి ఉంది. ఆయన సిలువలో మహిమ ఉంది. ఎవరైతే సిలువ చెంతన వచ్చి ప్రార్థిస్తారో విజయాన్ని అందిస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మనము ప్రార్థించుతాము. ఈ మా మనవులన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం
సేవార్పణం స్తుతి పాత్రుడా సృజనాత్ముడా నా పేద హృదిని అర్పింతును స్తుతి పాత్రుడా సృజనాత్ముడా నా పేద హృదిని అర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం ఫలములు నీ ప్రేమ సిరులు ఈ అప్పరసములు నీ త్యాగ సిరులు ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు ఈ అప్పరసములు నీ త్యాగ సిరులు నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతను నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును ఆనంద హృదితో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభుత నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నముల కొరకును తన పవిత్ర శ్రీ సభల ప్రయత్నముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేము అర్పించి ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాని నుండి మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా,
పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 హోసానా 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 హల్లెలూయా హోసానా 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి హోసానా 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 హల్లెలూయా హోసానా 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 ఏలిన వారి నామమున వీచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు ఏలిన వారి నామమున చేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు హోసానా 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 హల్లెలూయా హోసానా 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 పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు శిలువ మీద కొట్టబడిన యేసుదే విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానము చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని, శ్రేయస్సును, సమాధానమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందున ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలనందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనండి.
చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ లోకమును వీడిన వారందరినీ, మరి ముఖ్యముగా మా కుటుంబాలలో మరణించిన వారిని, మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, దిక్కులేని ఆత్మలను నీకు సమర్పిస్తూ ఉన్నాము. నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ నీ రాజ్యములోనికి చేర్చుకోండి. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ బుద్ధి పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ బుద్ధి పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయుదురుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, దివ్య సప్రసాదాన్ని కేవలం కథోలికులు మాత్రమే స్వీకరించవలేను. కథోలికులు కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోయే ముందు భక్తి విశ్వాసంతో నోరు తెరిచి ఆమేన్ అంటూ స్వీకరించినప్పుడే దానికి క్రీస్తు శరీర రక్తం అని అర్థము ఉంటుంది. కాబట్టి స్వీకరించే ముందు క్రీస్తు శరీరము అన్నప్పుడు మీరు ఆమేన్ అని చెప్పినప్పుడే దానికి అర్థం ఉంది. కాబట్టి దయచేసి ఆమేన్ అని చెప్పి స్వీకరించవలేను. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. యేసుందు నాకు మారుగా ఆ శిల్వ చావగా. శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించునాగుగా. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు. ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. చూడముంగీదు తాచుదుడాయేను. నీనట్టి పాపినిప్పుడు నీనందు ముందుదు. యేసుందు నాకు మారుగా ఆశీర్వదించవగా. శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించునాగుగా.
రక్షించు గొర్రె పిల్ల రక్తం బిచాదోరో యేసును నాకుమారుగా ఆశీర్ల చావగా యేసురక్త ఇప్పుడు శ్రావ్యంచు నాకుగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపియందు పొంగుము పాపంబు పోవును. పునీత ఇన్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా తృప్తికరణ చేకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా ధైర్యం కలగచేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి దాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మేము స్తుతింతుం గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలంచినారు, నా ఎముకలన్నీ ఇంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నడి సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలైనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, మరియ తల్లి ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవము ఎంతో వైభవంగా భక్తిపూర్వకముగా ఏ ఆటంకము ఏ ఇబ్బంది జరగకుండా చక్కగా జరిగినది అంటే అది దేవుని యొక్క కృప వలన, రెండవది మన అందరి సహాయ సహకారాల వలన. మరి ముఖ్యముగా చాలామంది దాతలు ముందుకు వచ్చి మీ యొక్క విరాళాలను ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క విషయానికి, భోజనముకైతేనేమి, లేదంటే కరపత్రాల విషయంలో, దివ్యవాణికి, భారత మిత్రము, చాలా విషయాలకు తేరు అలంకరణకు మీరు సహాయం చేసి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే డొనేషన్ బుక్స్ రూపంలో కూడా వేరే వేరే ప్రదేశాలకు విచారణలకు వెళ్ళి వేరే సంఘస్థులను అడిగి మరి మన తిరునాళ మహోత్సవం అని భావించి తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బుక్స్ కూడా ఇవ్వలేదు, తర్వాత ఇస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 2 వివాహ ప్రకటనలు ఉన్నవి. జ్ఞాన వివాహ ప్రకటన ఇక్కడ ఉండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము, ఆరోగ్యమాత విచారణ వాస్తవ్యులు ఏవి రమణ కె వసంతల కుమారుడు అయిన ఆసన్ వెలాంకని ఆదిత్యనకు, కడప మేత్రాసనము బ్రహ్మంగారి మఠము విచారణ పాపిరెడ్డిపల్లె గ్రామ వాస్తవ్యులు కొడవటి కంటి ప్రభాకర్ రావు నిర్మల కుమార్తె అయిన కె వెలాంగని అంజలినకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది. కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇతర ఆటంకములు ఏవైనాను ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలయును. ఇది మొదటి ప్రకటన. జ్ఞాన వివాహ ప్రకటన ఇక్కడ ఉండు వారందరికీ తెలియజేయడం ఏమనగా,
ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము, ఆరోగ్యమాత విచారణ వాస్తవ్యులు, నారిపోగు జయరాజు అరుణకుమారిల కుమారుడు నారిపోగు సందీపునకు, నెల్లూరు మేత్రాసనము మొగుల్లూరు విచారణ గ్రామ వాస్తవ్యులు కూకట్ల నరహరి కె బుజ్జమ్మల కుమార్తె అయిన కూకట్ల ప్రత్యూషణకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇతర ఆటంకములు ఏవైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువుకు తెలియపరచవలయను. ఇది 2వ ప్రకటన. చివరి ప్రార్థనకై అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. అలాగనే ఈ పండుగ నిమిత్తమై బాలికలు ఒత్తాసు వేయటానికి ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా మంది తల్లిదండ్రులు ప్రోత్సహించి ఉన్నారు. 13 మంది 14 మంది పిల్లలను మీ పంపించిన తల్లిదండ్రులు కూడా ఉంటే వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే మీ పిల్లలను ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విషయాలకై ప్రోత్సహించండి. దేవుని భయంలో ఉన్నవారు తల్లిదండ్రుల భయం ఉంటుంది. దైవ భయం లేకుంటే తల్లిదండ్రుల భయము కూడా ఉండదు. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువమ్రాను మీద నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్ర ఆత్మతో పాటు యుగ యుగములు జీవించు పరిపాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దేవుని సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. మా కావలి అయిన సన్మంచుకులారా, మమ్మల్ని కాచి కాపాడండి. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయులు స్తుతియులు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.